నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబు గారి పాలనపై విరుచుకుపడుతుంది. చంద్రబాబు గారి పాలనలోనే ఇలాంటి దుర్ఘటనలు అంటే తిరుమల తొక్కిసలాట ఘటనపై స్పందిస్తూ ఆయన పాలనలోనే ఇటువంటి ఘటనలు ఎక్కువగా సంభవిస్తాయంటూ ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మాజీ మంత్రి పర్యాటక శాఖ మంత్రిగా చేసిన ఆర్కే రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారికి భక్తులంటే గౌరవం లేదా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమల తొక్కిసలాట ఘటన ఏదైతే జరిగిందో దాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఎక్కువగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. ఏంటి సార్, నిజంగానే ఇటువంటి జరుగుతాయా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాట చెప్పాలమ్మా, తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు కానీ తెలియని వాళ్ళకి తెలియజెప్పొచ్చు, కానీ నటించే వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. అందులో నటీమణి కదా, కాబట్టి నటించే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. ఇప్పుడు శ్రీలతారెడ్డి గారు ఎన్ని మాట్లాడినా వేషం కోసం పేరు మార్చుకున్నంత తేలిక కదా రాజకీయం అంటే. వేషం కోసం పేరు మార్చుకున్నంత తేలిక కదా రాజకీయం అంటే. ఎందుకు తొందరపడుతున్నావు? ఆడుతాం ఆంధ్ర, ఆడిచ్చే వాట, అది దాదాపుగా ఒక 100 కోట్ల స్కామ్ ఉంది. రుషికొండ, మీ దేవుడిచ్చిన అన్నకి ప్యాలెస్ కట్టి పెట్టావు, ఓపెనింగ్ కూడా ఈమె చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క జాలి దయాగుణం వల్ల ఇంత చేపున్నావు నువ్వు, లేకపోతే ఈ వారికి కటకటాల్లోకి వెళ్ళాల్సింది. ఆడపిల్లోళ్ళ మీద ఎందుకురా తప్పు అని చెప్పే ఆలోచనతోనే రోజా కానీ, చీరెడ్డి, చెన్నైలో ఉన్న చీరెడ్డి కానీ, ఇప్పుడు పేరు నాని గారి వాళ్ళు మిస్సెస్ కానీ, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదంటారు బాబు గారు? ఆడపిల్లల మీద గౌరవం ఉంది కాబట్టి. ఇప్పుడు పద్మావతి ఉంది, రఘురామకృష్ణరాజు కేసులో, ప్రభావతి, దొంగ సర్టిఫికేట్ ఇచ్చిన ప్రభావతి. అసలు ఎవరన్నా ఆలోచన చేస్తే, మనం బాగా ఆలోచించుకుంటే కొన్ని ఇన్సిడెంట్స్లు జరుగుతాయి. గతంలో ఏంటంటే ఏదన్నా ఒక చిన్న ఇన్సిడెంట్ చేస్తే కేంద్రంలో ఉండే మంత్రులు కానీ ఇమ్మీడియట్గా రిజైన్ చేసేవాళ్ళు ఆ శాఖ మంత్రులు. మోరల్ వాల్యూస్ ఉండేవి. గతంలో ఏదన్నా ఇటువంటి ఏమన్నా రైలు యాక్సిడెంట్లు జరిగినప్పుడు సెంటర్లో మినిస్టర్లు రిజైన్ చేసేవాడు. నేను అంటుండేది ఏంటంటే, శ్రీలతారెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద అంత భక్తి ఉంటే ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే, గడిచిన 5 ఏళ్ల కాలంలో వెంకటేశ్వర స్వామి కొండ మీదకి ఎన్నోసార్లు నువ్వు వెళ్ళావు, ఎన్ని టికెట్లు అమ్మేశావు, వెంకటేశ్వర స్వామి డబ్బు ఎంత నొక్కేసావు, ఎంతమందిని తీసుకెళ్ళావు దర్శనానికి, ఎన్ని టికెట్లు అమ్మేశావు, ఆ రికార్డు కానీ బయటికి తీస్తే నిమిషం పట్టదు ఏది ఎత్తి లోపలేయటానికి. అంటే నోరుందని ఇరుసుకు పడితే కాదు. కొన్ని ఇన్సిడెంట్లు మానవ తప్పిదం వల్ల జరుగుతాయి, ఒకసారి ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల జరగద్ది. ఈ జరిగినప్పుడు వాళ్ళని కఠినంగా పనిష్మెంట్ చేయాలా? పవన్ కళ్యాణ్ మీద అక్క సెల్లగక్కింది బాగా. ఎందుకంటే తాట తీస్తా తొక్క తీస్తా అనేదే ఇప్పుడు ఎక్కడికి పోయినావు అది ఇది అని మాట్లాడింది. సరే, ఇన్సిడెంట్ జరిగింది, జరగకూడనిది జరిగింది. జరిగినప్పుడు సంబంధించిన అధికారుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పడంలో తప్పు లేదు. సార్, ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు కదా సార్, ఆల్రెడీ సస్పెండ్ చేశారు అండ్ ఇంకా బదిలీలు జరిగాయి. వెంటనే మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, అందరూ వెళ్ళి పరామర్శించారు. మరి అయినా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మనం ఎలా? సరేనమ్మా, నిన్న ఐసీయూలోకి పోయారు మిడతల దండు 11 రెడ్డి. ఆ గ్యాంగ్లో శ్రీలతారెడ్డి కూడా ఉందిగా సార్. అదే దాంట్లో నేను అనేది ఒక పాయింట్ అమ్మా, పాయింట్ అర్థం చేసుకున్నావు. శ్రీలతారెడ్డి 11 రెడ్డి వీళ్ళ మిడతల దండంతా హాస్పిటల్ మీద దండయాత్రకు పోయారుగా. ఒక ఐసీయూలోకి హాస్పిటల్కి పోయేటప్పుడు, పరామర్శకు పోయేటప్పుడు జేజేలు జిందాబాబులు ఒక సైన్యం దండయాత్ర చేయనట్టు పోతారా? అది ఏందమ్మా? దాని మీద కేసులు పెట్టకూడదా? అంటే ఒక పేషెంట్కి వైద్యం చేస్తున్నప్పుడు ఒకరో ఇద్దరో లేకపోతే ముగ్గురో 5 మందో పోతారు. ఒక క్రౌడ్ పుల్లింగ్ చేసుకొని
ఎక్కడెక్కడ బ్యాక్టీరియా అంత లోపలికి తీసుకొని పోయి ఐసీ రూమ్ దాకా పోయినారంటే కేసులు పెట్టలేక చేతకాంతనం అంటవా మంచితనం అంటవా? అందువల్ల ఆలోచించండి. కర్మ రిటర్న్స్ అంటారు. చేసిన పాపం నుంచి ఎవరు తప్పించుకోలేరు. జరిగిన సంఘటన ఏంటంటే అమ్మా, ప్రధానమంత్రి గారి యొక్క సభ ఉన్నింది. ఇది ఒక మంచి 2 లక్షల కోట్ల పెట్టుబడులతోటే విశాఖపట్నంలో ఫోకస్ చేశాడు బాబు గారు. ఇక్కడ చూడాల్సింది ఎవరు? ఆలయ చైర్మన్ చూడాలా, జిల్లా కలెక్టరు, ఆ శాఖ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు చూడాలా. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నేషనల్ జాతీయ స్థాయిలో ఉన్న భారతదేశ ప్రధాని రావడం, ఆడ మంచి పనులకి 2 లక్షల కోట్లకి శంకుస్థాపనలు జరుగుతుంటే అది చూసుకుంటున్నారు అక్కడ. ఇక్కడ ఉండాల్సింది ఎవరమ్మా? ఆలయ చైర్మన్ చూసుకోవాలా, అక్కడున్న ఆలయ అధికారులు, తర్వాత దేవాదాయ శాఖ అధికారి, వాళ్ళు చూసుకోవాలి. దానికి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ మీద ఎలా నెట్టం కదా. ఇంకా మనం చూసినట్లయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో కుప్పం పర్యటన జరిగింది కదా, అందుకనే తిరుపతి పోలీసులను అక్కడికి పంపించారు. సో అందుకే ఈ ఘటన జరిగింది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ బేస్లెస్ ఆర్గ్యుమెంట్. ఒక్క అధికారి చేసిన తప్పుదనం వల్ల 6 డజన్ ప్రాణాలు గాలిలో గెలిచిపోయినాయి. తప్పు జరగలేదని ప్రభుత్వం అంటాం, ఇది జరిగింది తప్పు, మేము ఇంకా మరోసారి జరగకుండా చూసుకుంటామని వాళ్ళు ఇలా కప్పెట్టడం లేదే. నేను ఒక మాట అంట, పర్యాటక శాఖ ఏం చేసిందిగా, పర్యాటక శాఖ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు కచ్చలూరు బోట్ ఇన్సిడెంట్ జరిగింది. దాదాపుగా 51 మంది జల సమాధి అయ్యారు. 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2020లో. ఎప్పుడు 2020 సంవత్సరము సెప్టెంబర్ నెల 15వ తేదీ 51 మంది జల సమాధి అయ్యారు. కనీసం వాళ్ళ సేవలను ఇచ్చారు వాళ్ళకి. ఏం టూరిజం శాఖే కదా, ఏం మాట్లాడవే? అది అవుపడలా గోదావరి బోటు, కచ్చలూరు బోటు దుర్ఘటన. కనీసం నేటికన్నా సేవలు ఇచ్చారా? అది నీ పాలన. నువ్వు పర్యాటక మంత్రికి ఎలాగబెట్టినావు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడలేదా? రెండో పాయింట్ చెప్తానమ్మా. తర్వాత 2021లో నవంబర్ నెల 21వ తేదీ 33 మందిని అన్నమయ్య డ్యాము, చెయ్యూరు రివర్ మీద కట్టింది అన్నమయ్య డ్యాము. దాంట్లో జనరేటర్లకు డీజిల్ లేకపోతే ఫ్లడ్ ఎక్కువ వచ్చిందని చెప్పి డ్యాములు లేపేసింది ఎవరు? శతవిధాల పోరాడాడు అక్కడ ఇంజనీరు. ఇది సట్టర్లు పైకి లేపాలని. జనరేటర్లో డీజిల్కి డబ్బులు లేవమ్మా. అసలు కథ అది. అదేమంటే ఫ్లడ్ ఎక్కువ వచ్చిందని అబద్ధాలు చెప్పారు. ఆ నిద్రపోతుంటే కిందన్న 33 మంది జల సమాధి అయిపోయారుగా. 2021వ తేదీ నవంబర్ నెల. ఈ హత్యలు జగన్మోహన్ రెడ్డి చేసిండంటవా ఏంటి ఇంతకే? ఆయన నాటి ఇరిగేషన్ మంత్రి ఎవరు? కాబట్టి ఆలోచన చేసుకోవాలి. అంటే అది కూడా ఆయన మీదకి నెట్టేద్దామా? సొంత జిల్లానే కదా. ఇంకొకటి చెప్తా సంఘటన. నేను రుయా హాస్పిటల్లో 11వ తేదీ మే నెల 2021 తిరుపతి. ఇదే తిరుపతిలో నువ్వు 1/2 డజను గింజుకుంటుండవే 22 మంది పేషెంట్స్ చనిపోయారు ఆక్సిజన్ కొరతల్లా. ఎవరు చంపేశారు? క్యాబినెట్ మంత్రిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ రోజు క్యాబినెట్ మంత్రిగా ఉన్న రోజా శ్రీలతారెడ్డి, క్యాబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న లెవన్ రెడ్డి, హైటెక్ సిటీలో పుట్టిన శీలావతి మొక్క, మీరందరూ కలిసి చంపేశారా ఏంది ఇంతకా? ఇది తెలీదా ప్రజలకా? అంటే మాట్లాడేదానికి మనకు నోరేసుకొని పడిపోతే కాదు. తర్వాత విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్లో ఇన్సిడెంట్ జరిగింది. 7th మే 2020 7th మే 2020లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ 11 మంది చనిపోయారు. అవి కూడా జగన్మోహన్ రెడ్డి చంపేశాడా? అందమా? పరిశ్రమల మంత్రి చంపేసిండు అందమా? పర్యావరణ మంత్రి చంపేసిండు అందమా?
అంటే మీకు పరిపాలన చేతకాక చంపేసింది అందమా? రోజు యాక్సిడెంట్లో కొన్ని వందల మంది చనిపోతుంటారు. అవి మానవ తప్పిదనం. ఇక్కడ కూడా తన బాధ్యతలు విస్మరించి ఒక అధికారి, ఒక ఆఫీసర్ గౌతమి రెడ్డి ఆంగోడ, ఆమె అశ్రద్ధత వల్ల, ఆమె మానిటరింగ్ ఫెయిల్యూర్ వల్ల మీ 5 ఏళ్ల పాలనలో మీరు పెంచి పోషించిన అధికారులు కొంతమంది ప్రభుత్వంలో ఉండటం వల్ల, మిమ్మల్ని ప్రేమించే హృదయాలు కొన్ని ఉండటం వల్ల గాలి కుదిలేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని శిక్షించి జైలుకు పంపించాలా అనేది ఆమె ఉద్దేశం. నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, శ్రీలతారెడ్డి మీరు లేస్తే రోజా రోజా అని మాట్లాడకండి ఇంకెప్పుడు కూడా. శ్రీలతారెడ్డి ఉరఫ్ రోజారెడ్డి 11 రెడ్డితో జట్టు కట్టి ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ బయటకు వస్తుంది, ఏ ఋషికొండ ప్యాలెస్ స్కామ్ బయటకు వస్తుంది. నీ పర్యావరణం కింద ఉంది కదా, బాగున్న బిల్డింగ్లు కూల్చేసి ఆ కూల్చిన కేసు పెట్టేసి ప్రభుత్వము, అంటే లైఫ్ టైం అయిపోకుండా బిల్డింగ్లు ఎలా కూల్చేస్తారు? అంటే వీళ్ళ పరిపాలన స్టార్ట్ అయింది దేంతో? కూల్చుడుతో స్టార్ట్ అయింది. అమరావతిలో మొట్టమొదట దేన్ని కూల్చారు? ప్రజావేదికను కూల్చడంతో మొదలుపెట్టి రాష్ట్రమంతా సర్వనాశనం చేసేసి ఒక ఇన్సిడెంట్, జరగరాని ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఇమ్మీడియట్గా స్పందించారు. తెల్లారేకల్లా ముఖ్యమంత్రి వచ్చాడుగా, తెల్లారేకల్లా ఉప ముఖ్యమంత్రి వచ్చారుగా, దేవాదాయ శాఖ మంత్రి వచ్చిండుగా, రెవెన్యూ మంత్రి వచ్చారు, అందరూ సందర్శించారు, వాస్తవాలు తెలుసుకున్నారు, యాక్షన్ సురువు చేశారు. రిటైర్డ్ జడ్జి తోట ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఇంత ఫాస్ట్గా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటే, నేను పై చెప్పిన 4 ఇన్సిడెంట్లో ఒక్కదానికన్నా నీ ముఖ్యమంత్రి పోయిండా నాకు చెప్పు? నీ ముఖ్యమంత్రి బాధ్యత తీసుకున్నాడా? తాడేపల్లి కొంపలో పిల్లిలాగా నిద్రపోయిండు కదా. సార్ మీరు చెప్పిన వాటిలో ట్రైన్ యాక్సిడెంట్ లేదు సార్. ట్రైన్ యాక్సిడెంట్ అయితే ఆయన హెలికాప్టర్ మీద వెళ్ళడం కూడా అప్పట్లో తీవ్రంగా సంచలనం అయింది. దీని మీద ఏమంటారు సార్? అదే నేను అనేదమ్మా, తాడేపల్లి కొంపలో పొనుకొని నిద్రపోయి 5 ఏళ్ళు పులివందల పిల్లిలాగా బతికి, ఇక మేము లేస్తే సింహాలమే అని తొడలు జబ్బలు జరుపుకోవడం కాదు, మరి పచ్చని చెట్లు చూస్తే భయపడి పచ్చని చెట్లు నరికేసినటువంటి. అందువల్ల ఆలోచన చేసుకోమ్మా శ్రీలతారెడ్డి ఉరఫ్ రోజారెడ్డి. ఎగిరి పడకవు, పడితే పడిపోతావు. కాబట్టి నోరుంది కదా, ఆమె వాడినటువంటి భాషా చాతుర్యం తెస్తే సిగ్గు లేకుండా నిస్సుగ్గుగా చేతగానితనం, భజన పరులు, నిర్లక్ష్యం వల్ల చిత్తశుద్ధి. వీళ్ళ చిత్తశుద్ధి గురించి మనం చెప్పుకోవాలా. అందువల్ల ఏంటంటే ఆలోచన చేసుకోవాలా. ఒక పర్యాటక శాఖ మంత్రిగా ఎలగబెట్టి తమరు చేసినటువంటి తిరుపతి అభివృద్ధి ఏందో చెప్పు. పర్యాటక మంత్రిగా తిరుపతిలో ఒక భాగమే కదా. తిరుపతికి నువ్వు చేసిన అభివృద్ధి మంచి చెడులు ఏందో చెప్పు. అందువల్ల ఏంటంటే ఆ సంస్కృతిని తెచ్చిపెట్టింది వాళ్ళే, కొండ మీద ఇచ్చే టికెట్లు కొండ కిందకి దించింది వాళ్ళే. అందువల్ల వాళ్ళు చేసిన తప్పుని మీరు 7 నెలలు అయింది కదా వచ్చి, మీరు ఎందుకు రద్దు చేయలేదు అంటే, మీరు పోయిందల్లా కడగతానే ఉండాలి. ఆల్రెడీ అమరావతిని నాశనం చేసిపోయారు, నిర్మిస్తూ ఉన్నాడు, అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిపోయారు. అందువల్ల ఏంటంటే అన్నీ సరిదిద్దుకోవడానికి కొంత టైం పట్టద్ది. జరిగిన దుర్ఘటన బాధాతత్కరమైనటువంటి దుర్ఘటన. కాబట్టి ప్రభుత్వం కూడా అక్కడున్న బోర్డు సభ్యులు కానీ కూటమి సభ్యులు కానీ ఎవరు సమర్థించడం లేదే, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. అందువల్ల మీరు ఎప్పుడన్నా ఒప్పుకున్నారా? అంత మాత్రం ఎవరన్నా ఒప్పుకున్నారా? అంత మాత్రం ఎప్పుడన్నా తప్పు జరిగిందని క్షమాపణ చెప్పారా? అహంకారం కదా. అందువల్ల ఆలోచన చేసుకోవాలా. శ్రీలతారెడ్డి గారు, ఇది మీకు మంచిది కాదు. నోరుందగాని ఎగిసి పడితే ఇబ్బందులు కొని తెచ్చుకుంటావు తల్లి. ఆడపిల్లవి కొంచెం అదుపు పొదుపుగా ఉండు, లేకపోతే ఇబ్బంది పడతామని మాత్రం నేను చెప్పగలను. ప్రతిదీ రాద్ధాంతం చేయకూడదు, సిద్ధాంతం చెప్పు. ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా, ప్రజలకు సమాధానం చెప్పాలని మాట్లాడు. నోటికి వచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడటం అనేది మన మంచిది కాదు. అందువల్ల ఆలోచన చేసుకొని మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది, లేదంటే ప్రభుత్వం యాక్షన్లోకి దిగిందంటే ఇంకా దబిడి దిబిడే ఉంటుంది.
ఆ దబిడి దిబిడిదే తట్టుకోలేవు. మొత్తానికి ఈ సంఘటనపై అయితే ప్రభుత్వం తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.